ఇక మనిషిగా పుట్టినా కదా అండి, ఒక మంచి పని చేసి వెళ్దాం అనిపించింది. తల్లిదండ్రుల్ని పెద్దగానే పేసుదొడ్డికి పోతున్నారని తెచ్చి ఇలాంటి ఆశ్రమాలకు చెప్తున్నారు. ఇప్పుడు 500 మంది చనిపోయినా నేను చేశాను. తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఆశ్రమాలు చూడరు కదా. ఇలాంటి ఆశ్రమాలు కూడా పెట్టొద్దు. ఎందుకు చూడాలి? ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే ఇలాంటి ఆశ్రమాలు ఎందుకు? ఆమె ఉంటేనే మాకు తోడు నీడ. అమ్మ పేరులో ప్రేమను, పిలుపులో ఆప్యాయతకు ప్రతిరూపం అమ్మ. అందుకే ఆ దేవదేవుడు సైతం తల్లి కల్పనలో నుంచే జన్మించిన పరిస్థితి అయితే ఉంది. అమ్మకు ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. ఇటువంటి పరిస్థితులలో ఎంతోమంది అనాథులకు, అభాగ్యులకు అమ్మగా నిలుస్తుంది ఆ మహిళ. మానసిక రోగులకు, వికలాంగులకు, వృద్ధులకు, పిల్లలు నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులకు అమ్మగా నిలుస్తూ వారికి 3 పూటల పట్టెడు అన్నాన్ని పెడుతూ ఈ ప్రాంతంలో అమ్మగా పిలిపించుకుంటుంది ఆ మహిళ. ప్రస్తుతం ఆ మహిళ మనతో ఉన్నారు. ఆమె ఎవరో కాదు, ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ తన దగ్గరకు చికిత్స పొందేందుకు వచ్చిన రోగుల మానసిక పరిస్థితిని, వారి ఆర్థిక పరిస్థితిని గమనించి వారికి చేరదీసి కష్టకాలంలో చివరి రోజుల్లో తోడు నీడగా ఉండాలనే సంకల్పంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో ఓ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 120 మందికి పైగా అనేక మంది వృద్ధులకు 3 పూటల పట్టెడు అన్నాన్ని పెడుతూ ఈ ప్రాంతవాసులతో అమ్మాని పిలిపించుకుంటుంది. ఆమె సరోజినమ్మ. ప్రస్తుతం భద్రాచల పట్టణంలోని సరోజినీదేవి వృద్ధాశ్రమంలో మనం ఉన్నాము. మనతో మాట్లాడేందుకు సదరు మహిళ ఉన్నారు. వారిని అడిగి ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి గల కారణాలు, ఇక్కడ ఎటువంటి వృద్ధులను ఉద్దేశించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు పెట్టారు ఈ వృద్ధాశ్రమం? 2009లో సార్. ఈ సుమారు 120 మందికి పైగా ఇక్కడ వృద్ధులకు ఆశ్రమాన్ని కల్పిస్తూ నిరంతరం వారి యోగక్షేమాలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ సంకల్పం ఎందుకు చేయాలనిపించింది? ఇక మనిషిగా పుట్టినా కదా అండి, ఒక మంచి పని చేసి వెళ్దాం అనిపించింది. ఎన్ని రోజులైనా నేనైనా వెళ్ళాలి కదా ఇక అనుకొని మొదలు పెట్టాను. ఒక అమ్మ అన్నం లేక బాధపడడం చూశాను. ఒక ఆయనేమో తల్లికి అన్నం తినిపించుకుంటూ ఎప్పుడు చనిపోతావు అని అడగడం, ఇలాంటివన్నీ కొన్ని చూస్తూ ముందుకొచ్చి చాలామందిని ఆదుకొని 3 మొదలుపెట్టాను. ఎట్టపాకల్లో ఇల్లు అద్దెకు తీసుకొని నేనుండే ఇంట్లోనే ఒక 3 తీసుకొచ్చి, వాళ్ళు ఒక ఆయనేమో అడుగు తింటూ, ఒక ఆయనేమో పడిపోయి ఉండి, అయితే ఆ 3తో పోయి 10 మంది దాకా అయినరు సార్. మాతృదినోత్సవం అంటే మాతృమూర్తికి ఎంతో ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. సహజంగా భారతదేశం అంటేనే దేశాన్ని సైతం అమ్మతో పిలుస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చి అనాథాశ్రమంలో చేర్పించే పిల్లలు సైతం ప్రస్తుత పరిస్థితులలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక 9 మాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేస్తే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని పెద్దగానే పేసుదొడ్డికి పోతున్నారని తెచ్చి ఇలాంటి ఆశ్రమాలకు చెప్తున్నారు. అది నేను చేయాలని ముందుకొచ్చి నేను చేస్తూ ఇప్పుడు 500 మంది చనిపోయినా నేను చేశాను. ఇంకా ఇప్పుడు 120 మంది అయినరు. ఇంకా ముందు ఆ పిల్లలు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఆశ్రమాలు చూడరు కదా అని అందరినీ కోరుకుంటున్నాను సార్. పిల్లలు మంచిగా చూసుకొని తల్లిదండ్రుల్ని, అమ్మమ్మని, తాతని మంచిగా చూసుకుంటే నాలాంటి పరిస్థితి రావద్దు. ఇలాంటి ఆశ్రమాలు కూడా పెట్టొద్దు. ఎందుకు చూడాలి? ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే ఇలాంటి ఆశ్రమాలు ఎందుకు అని నేను కొందరిని చూసి స్పందించి ముందుకొచ్చి ఇంతమందిని చూస్తున్నానండి. 125 మంది దాటారు. 35 మందికి వచ్చిండ్రు అనుకుంటు. 135 లెక్క కూడా పెట్టను ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అని. కొందరు పరిస్థితులు చెప్తుంటారు. 5 కొడుకులుండి కూడా ఒక అమ్మ రాములవారి గుడిలో కూర్చొని అడుగుతూ
బాగలేని పరిస్థితుల్లో నాకు ఒప్పచెప్పారు. అన్ని సంవత్సరాలు అమ్మని చూసి చనిపోతే చేశాను. చాలామంది పిల్లలుండి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని నేను కోరుకుంటున్నా సార్. నా మనవి అది. పిల్లలుండి కూడా నిర్లక్ష్యమైన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేరిన తర్వాత మానసికంగా కొంత ఆందోళన జరుగుతూ వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళకి ఆ లోటు లేకుండా ఉండేందుకు మీ ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? నేను వాళ్ళకి ఆ లోటు లేకుండా చూసుకుంటున్నాను సార్. నన్నే బిడ్డగా తల్లి ఒక నా బిడ్డ అనుకొని నన్ను చూసుకుంటున్నారు సార్ వాళ్ళు. నేను ఒక తల్లిగా వాళ్ళని చూస్తున్నాను. ఒక తండ్రిగా, తల్లిగా, అన్నదమ్ములుగా పిల్లల్ని ఎట్లా చూస్తారు అనే టైప్లో నేను చూసుకుంటూ నడుపుతున్నాను సార్. చాలామంది దాతలు ముందుకు వచ్చి నాకు ఈ స్థలం కొనిపెట్టారు, ఇవన్నీ కొనిపెట్టారు. ఇవన్నీ నా ఎంట రావు సార్, అవి అట్లా ఉండిపోతాయి. కానీ ఇట్లా ముందుకు రాకుండా తల్లిదండ్రులు మంచిగా పిల్లలు తల్లిదండ్రులను చూసుకుంటే ఇలాంటి పరిస్థితి రావద్దు కూడా. చివరగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు కానీ వారి సంతానానికి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళని ఇలాంటి ఆశ్రమాలకు తల్లిదండ్రులని పంపొద్దు, వాళ్ళు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నానండి నేను. ఇది మానవతామూర్తి అందరితో అమ్మ అని పిలిపించుకుంటున్నటువంటి సరోజినమ్మ మాటలు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత చిన్నప్పుడు పిల్లలను ఎలా లాలించి ఆలించి వాళ్ళ యోగక్షేమాలు చూస్తారో తల్లిదండ్రులు ముసలి వాళ్ళైన తర్వాత అదే బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని, తల్లిదండ్రుల్ని పిల్లలు సక్రమంగా చూసుకుంటే ఈ సమాజంలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదని సరోజినమ్మ చెప్తున్నారు. ఇదే క్రమంలో మనతో మాట్లాడేందుకు ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి పలువురు వృద్ధులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి వారి స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మాది బుర్రంపాడు సార్. ఎందుకు ఈ ఆశ్రమంలో చేరారు? నాకు ఎవరు లేదు సార్, భార్య పిల్లలు ఉండరు కానీ చూడరు. ఇక్కడ ఆశ్రమంలో సరోజినమ్మ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటుంది. ఏం పెడతారు ఇక్కడ? ప్రతిరోజు ఏం పెడతారు? మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎలా స్పందిస్తారు? మొత్తం డాక్టర్లు చూపిస్తారు. నాకు ఆపరేషన్ కూడా చేయించారు మేడం, ఆపరేషన్ కూడా చేయించారు మేడం. ఇది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు సైతం సాయశక్తుల వడ్డీ ఆరోగ్య చికిత్సలు చేయించడం, వారికి సరైన వైద్య చికిత్సలను సైతం రుచికరమైన భోజనాన్ని, ఎంతో పోషక విలువలు ఉన్న భోజనాన్ని సైతం అందిస్తున్నారు సరోజినమ్మ. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇది వాస్తవంగా పలువురు మానసిక వికలాంగులు ఉన్న కూడా పరిస్థితి ఉంది. ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ముత్యాలంపేట అయితే ఇల్లు అమ్ముకొని బండారం కూడా ఉన్నాం. తమ్ముడు చచ్చిపోయిండు. అమ్మ మంచిగా చూసుకుంటుంది. అమ్మ లేకపోతే మాకు బతికే లేదు. రవి గారు కూడా మంచిగా చూస్తాడు, డాన్సులు వేపిస్తాడు, అన్ని చూస్తాడు. ఆమె ఉంటేనే మాకు తోడు నీడ. ఎట్లా మీకు పిల్లలు అట్లా ఎవరు లేరా? ఎందుకని ఇక్కడ చేరాల్సి వచ్చింది అంటే తమ్ముడు చచ్చిపోయిండు, తమ్ముడు కొడుకు తల్లిని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆడపిల్ల అయితే బామ్మది మనోడు కాదు కదండి, అందుకని ఇక్కడికి వచ్చి మీ అందరి దేవుళ్ళ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? అమ్మ ఎలా చూసుకుంటుంది మిమ్మల్ని? అమ్మ బంగారులాగా చూసుకుంటుంది, నవ్వుతూనే నవ్వుతుంది. ఆమెను మించిన ఇప్పుడు ఇదంతా ఖర్చు పెట్టాలంటే, మన సంసారం బాధపడాలంటే ఆమె కోసం బాధపడుతుందండి. ఆమె లేకపోతే మాకు బతుకులేదు, రబ్బి గారు లేకపోతే మాకు కూడా బతుకులేదు. సుమారు అంటే ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 120 మందికి పైగా వృద్ధులు ఇక్కడ ప్రతినిత్యం అమ్మ అంటే సరోజిని అమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ వారు రక్షణ పొందుతున్నారని అయితే ఒక విధంగా చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల పట్టణంలో కూనవరం రోడ్డుకు వెళ్లే దారిలో సరోజిని వృద్ధాశ్రమం అయితే ఉంటుంది. ఈ ఆశ్రమంలో అన్ని వయసులకు సంబంధించిన వృద్ధులు తల్లిదండ్రులతో ఉండి, పిల్లలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యానికి గురైన కొంతమంది వృద్ధులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వారికి సరైన చికిత్సలు చేసేందుకు వారి కుటుంబ సభ్యులు లేని పక్షంలో అమ్మే వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా మారి ఇక్కడ వాళ్ళకి వైద్య చికిత్సలు అందిస్తూ వారికి రక్షణగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం మెన్స్ వార్డులో ఉన్నాము. ఉమెన్స్ వార్డుకు కూడా వెళ్దాము, అక్కడ కూడా పలువురిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అదే క్రమంలో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి ఆహార పదార్థాలు వండించే పరిస్థితి అయితే ఉంటుంది. రుచికరమైన ఆహార పదార్థాలు, ఒకవైపు అప్పడాలు, తర్వాత పప్పు, సాంబారు, మజ్జిగ, అన్ని రకాలు. అంటే ఏదో వృద్ధాశ్రమం నడుపుతున్నారు అంటే ఏదో పేరుకి మాత్రమే కాకుండా పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని పెడుతూ రుచికరమైన ఆహారాన్ని వడ్డిస్తూ ఇంట్లో అయితే ఎలా ఉంటుందో, ఎలా అయితే మనం రోజు వంట
వంట చేసుకుంటామో దానికి ఏమాత్రం తీసిపోని రీతిలో రుచికరమైన పదార్థాలను వండిస్తూ ఇంటిని సైతం మర్చిపోయే విధంగా, వారి కుటుంబ సభ్యులను సైతం మర్చిపోయే విధంగా ఇక్కడ అమ్మ చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఉమెన్స్ వార్డులో ఉన్నటువంటి పలువురు మహిళలని మనం ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా 2008లో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పినట్లయితే అమ్మ చెప్తున్నారు. 2012లో ఈ ఆశ్రమానికి ప్రభుత్వం గుర్తించి రిజిస్ట్రేషన్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక్కడ పలువురు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలన సార్. ఎట్లా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేరి? ఎట్లా ఉంది ఇక్కడ? పర్వాలేదు, చాలా బాగుంది. మేము వచ్చి 8 నెలలు అవుతాను. చాలా బాగా చూసుకుంటున్నారు. ఎందుకని ఈ వృద్ధాశ్రమంలో చేరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? చూసేవాళ్ళు లేక. అంటే పిల్లలు ఎవరు లేరమ్మా? ఒక అమ్మాయి ఉంది కానీ ఆమె పరిస్థితి బాగలేదు. మేడం గారికి దేవత, మంచి చాలా బాగా చూసుకుంటుంది. అంతే. ఎట్లా ఉంటుంది ఆహారం కానీ, వైద్య చికిత్సలు కానీ, వైద్య సదుపాయం కానీ, ఇక్కడ నైట్ పూట ఉండేందుకు కానీ ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు? అన్నీ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నైట్ పండుకోవటానికి బెడ్లు చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఉంటున్నాం. ఇది మాతృ దినోత్సవం సందర్భంగా మనం ఈ వృద్ధాశ్రమాన్ని అయితే సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. వాస్తవంగా తల్లిదండ్రులు అంటే పిల్లల నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులకు ఈ వృద్ధాశ్రమాలు ఎంతో ఊరటనిస్తున్నాయని అయితే చెప్పవచ్చు. కానీ సమాజంలో ఇటువంటి వృద్ధాశ్రమాల ఆవశ్యకత ఏర్పడకూడదు. పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడాలి, వాళ్ళ బాగోగులు చూడాలని అయితే మనకి సరోజినమ్మ ఇంతకుముందే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము సారపాకలో ఉంటున్నాం అండి. అక్కడ జగ్గపేట అవతల ఈర్ల పాడని అక్కడ నానోళ్ళు అసలు నా ఎవరు లేకపోతే ఇంకా ఇక్కడికి వచ్చారు. ఇంకెవరు లేరు మాకు. ఇంకా ఎవరైనా పలకరించేవాళ్ళు లేరు. అబ్బాయి మాకు చూస్తున్నారు, అమ్మాయి ఇంకెవరు లేదు. ఏది లేకపోయినా వారే చూస్తున్నారు అన్ని. మా ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, సుమారు మీకు 70-80 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. ఇంత వయసులో అమ్మ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? భోజనం కానీ, వసతులు కానీ ఎట్లుందో తెలియదు అసలు. అమ్మ అంత చిన్నప్పుడు చచ్చిపోయింది. మా నాన్న మళ్ళీ 2వ సంవత్సరం చేసుకుండు. వాళ్ళు ఆమె చూడక ఎన్నో తిప్పలు పెట్టి బాధలు పడ్డాడు. ఇక్కడ ఉంటాను. ఇది ఎంతోమంది వృద్ధులు అంటే సుమారు 80-90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులకు సైతం అమ్మగా పిలిపించబడుతుంది సరోజినమ్మ. నిజంగా ఆమె చేస్తున్న సేవలు ఈ ప్రాంతంలో వెలకట్టలేనివని చెప్పవచ్చు. సుమారు 120-130 మంది వృద్ధులకు చేరదీసి అన్నాన్ని పెట్టడమే కాకుండా వారికి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు, వాళ్ళకి వైద్య చికిత్సలు అవసరమైనప్పుడు సొంత కూతురిలా, సొంత మనుషులలా వాళ్ళకి ఆ వైద్య చికిత్సలు అందిస్తూ వాళ్ళ చివరి దశలో తోడు నీడుగా నిలుస్తున్న సరోజినమ్మను మనం అభినందించాల్సిందే. కెమెరామెన్ ఆదిత్య కుమార్ దాసరితో క్రాంతి కుమార్ దాసరి, లోకల్ 18, భద్రాద్రి కొత్తగూడెం.